హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా పికిల్ అండి, అంటే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాం. నేనైతే 3 కేజీలు టమాటాలు అమ్మ తీసుకుంది అనమాట, అమ్మ పెట్టుకుంటుంది. 3 కేజీలు టమాటాలు ఇదిగో ఇలా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా కోసుకోవాలి. ఇక్కడ చూడండి మా తాతయ్య తుడుస్తున్నాడు, కనిపిస్తున్నారు కదా మా తాతయ్య తుడుస్తున్నాడు. ఫేస్ కనిపించకూడదంట మా తాతయ్యకి, అందుకనే ఫేస్ చూపించలేదు. ఇలా కోసుకోవాలన్నమాట. అది టమాటాలో వస్తుంది కదా నీరు, ఆ నీరుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మగ్గ పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఇలా బొచ్చెలలో మగ్గ పెట్టుకుంటారు, కొంతమంది డబ్బాలలో. ఈ చింతపండు రసంలో వచ్చేసి ఏంటంటే దీనికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాము. కొంతమంది జాడీలలో బొచ్చెలలో పెట్టుకుంటారనమాట, అలా స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం కదా, 3 కేజీస్ అనమాట. అది మొత్తం ఊరిన తర్వాత కొద్దిగా వచ్చింది, సరిపోయింది ఆ బాక్స్కి. ఈ చింతపండులో దీంట్లోకి చింతపండు వేసుకోవాలన్నమాట. కేజీకి 1/2 కేజీ చింతపండు అలా వేసుకొని ఈ టమాటా నీళ్ళలోకి నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాక ఫైనల్గా 24 అవర్స్ వదిలేయాలి. వాటిని వదిలేసాక ఇలా రోట్లో నూరుకోవాలి తెచ్చుకొని. చూసారా మా అమ్మ ఎలా నూరుతుందో, తీసేస్తుంది చూసారా పక్కన. అలా తీసుకుంటూ ఉండాలి. కొద్దిగా మధ్యలో వీడియో స్కిప్ అయింది, ఏమనుకోకండి. చూసారా ఇలా చింతపండు కూడా కలిపేసుకుంది అనమాట. ఇదిగో ఆ టమాటా నీళ్ళలోకి చింతపండు నానబెట్టుకుంది. కేజీకి 1/2 కిలో చొప్పున వేసుకుంటాం మేము. మీరు ఎలా వేసుకుంటారో కమెంట్ చేయండి. ఫైనల్గా అమ్మ అయితే ఇలా రుబ్బేసింది. బ్లాక్గా అనిపిస్తుందని ఏమనుకోకండి, కారం పూస్తే ఎర్రగా కనిపిస్తుంది. పచ్చడి మొత్తం ఎర్రగా ఉంటుంది కారం కాబట్టి. ఫైనల్గా వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయలు మాత్రం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 1/2 కిలో ఎల్లిపాయలు తీసుకుని మా అమ్మ 6 కేజీలు కాబట్టి. కారం అయితే 3 కేజీలకి 16.5, అంటే అక్కడ కనిపిస్తుంది సోలా. ఆ సోలతో ఒక సోలా నిండుగా పోసి దాంట్లో సగం వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర మరియు మెంతుల పొడిని కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే. చూసారా మా డాడీ ఎలా గ్రైండ్ చేస్తుందో. మా అమ్మ నాన్న ఇద్దరు నూనెది, పక్కన ఇంకో ఆంటీ ఉందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నారు. ఫైనల్గా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ వీడియో చూడండి, చూశాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలా బాగుంది, సూపర్. ఓకే బాయ్.